హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ లాడ్స్ ఐమ్ అఖిల్ అండ్ దిస్ ఇస్ ఉదయ్. హలో, హలో, హలో. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, సో సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం పుష్ వస్తుంది, మా ఛానల్ కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు. సో ఈ వీడియో 3 పార్ట్స్ లెక్క డివైడ్ చేసాం. సో ఫస్ట్ వచ్చేసి మ్యాచ్ రివ్యూ, సెకండ్ వచ్చేసి రాక్ పేపర్ సీజర్ గేమ్, అండ్ థర్డ్ వచ్చేసి మ్యాచ్ ప్రివ్యూ. సో మ్యాచ్ రివ్యూకి వెళ్ళే ముందు నా పాయింట్స్ చెప్తాను. నాది 24 అండ్ ఉదయ్ది 20. ఎందుకులే పాయింట్స్ గురించి వెళ్ళిపోతుందా? సో లెట్స్ జంప్ ఆన్ టు మ్యాచ్ రివ్యూ. మ్యాచ్ బిట్వీన్ కేకేఆర్ వర్సెస్ డీసీ. ఓకే, మా వాళ్ళ గురించి మాట్లాడతా. పెద్ద హెవీ స్కోర్స్ కొట్టలేదు అండ్ ఒక టైంలో నేనే షాక్ అయ్యా, అరే అన్ని వికెట్స్ పడ్డాయి, 204 ఎట్లా కొట్టారు వీళ్ళు. అసలు ఇంకా చెప్పాలంటే లాస్ట్ ఓవర్ కూడా గట్టిగా కొట్టుంటే ఇంకా వెళ్తుండే స్కోర్ 210 215 పోతుండే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 200 ఎలా కొట్టారు అని చెప్పి నేను షాక్లో ఉన్నా. ఎందుకంటే ఒక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అని చెప్పాను, అంత టీమ్ పర్ఫార్మెన్స్. ఒకళ్ళిద్దరు ఆడలే అంతే. ఆ ఒక్కళ్ళిద్దరు అంటే వెంకటేష్ అయ్యర్, రోహన్ పోవెల్ అంతే. బట్ రిమైనింగ్ అందరూ అలా వచ్చి అట్లా కొట్టేసి వెళ్ళిపోయారు. అంటే బాల్స్ ఎక్కువ తీసుకోలే, రావడం కొట్టడం వెళ్ళిపోవడం అంతే. ఏదైతే అది అవుతుంది అన్నట్టు. అండ్ నేను చూస్ చేసుకున్న ప్లేయర్ గుర్బాస్. పెద్దగా ఏం కొట్టలేదు కానీ మొత్తం ఇన్నింగ్స్లో వాందే స్ట్రైక్ రేట్ ఎక్కువ. సో యా, ఓపెనింగ్ మంచిగా ఉండే. వీళ్ళది స్కోర్ 3 ఓవర్స్కి 48 తెలుసా. అంత చాలా పవర్ ప్లేలో చాలా బాగా ఆడాడు. సో మేబీ అదే వన్ ఆఫ్ ద రీజన్ అనుకుంటా. పిచ్ ఎట్లా ఉందో తెలియదు కానీ బట్ బ్యాటింగ్ అనుకూలించింది. అట్ ద సేమ్ టైం స్పిన్నర్స్ కూడా పర్ఫెక్ట్ పడ్డది. సో అలా 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 టీమ్ పర్ఫార్మెన్స్తో 204కి వెళ్ళాడు మాస్కో. అవును, కిందకి వస్తే నా బౌలింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతా. ఇందులో నేను చూస్ చేసుకున్న పర్సన్ ఎక్స్పెన్సివ్ అయిపోయాడు. మనకి తెలిసిందే అదే, ఎవరినైతే చూస్ చేసుకుంటే బౌలర్స్ వాడు పర్ఫామ్ చేయడం చెప్పి. సో అట్లా కాకపోతే మిచెల్ స్టార్క్ చాలా మంచి చేసిండు, 3 వికెట్స్ తీసిండు. 10.8 ఓకే, అంటే మరీ బెస్ట్ అని చెప్పను, మరీ వర్స్ట్ అని చెప్పను, ఓకే. ఇక్కడ ఇంకా మెచ్చుకోవాల్సింది ఎవరినంటే కెప్టెన్ అక్షర్ పటేల్. బౌలింగ్లో పర్ఫార్మెన్స్ క్రేజీ చేసిండు అండ్ బ్యాటింగ్లో కూడా చేసిండు, తర్వాత మాట్లాడుతుంది దాని గురించి. అండ్ వాడు కాకుండా ఇంకా మంచి చేసింది ఎవరంటే కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఎందుకంటే వాళ్ళ బిలో 10 ఎకనామీ ఉంది కాబట్టి. అండ్ మా బ్యాటింగ్ దగ్గరికి వస్తే ఫస్ట్ బాల్ 4 కొట్టిండు, సెకండ్ బాల్ అవుట్ అయిపోయాడు. అది రసల్ చేతికి ఎట్లా ఇచ్చిండో ఏమో ఇంకా అర్థం అవట్లేదు నాకు. తర్వాత క్రేజీ థింగ్ ఏంటంటే ఫ్యాప్ టు ప్లేసెస్ కంబ్యాక్ ఇచ్చిండు అనమాట. లాస్ట్ మ్యాచ్లో కొంచెం స్ట్రగుల్ అయినా ఈ మ్యాచ్లో మంచిగా ఆడిండు. ఇంకా హై స్కోరర్. కాకపోతే వాడికి ఏంటంటే నెక్స్ట్ వచ్చిన ఇద్దరు అంటే నార్మల్గా 3 బ్యాట్స్మెన్స్ ఉన్నారు చూడు, అభిషేక్ పోల్ కానీ కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, ఎవరు అలా స్టాండ్ ఇవ్వకుండా అట్లా అయిపోతా ఉంటే అప్పుడు వచ్చిండు మళ్ళీ కెప్టెన్. బౌలింగ్లో మంచిగా చేసిండు అండ్ బ్యాటింగ్లో కూడా తోపు చేసిండు. వాడు వచ్చిండు మంచిగా ఆడిండు, లైక్ 6 కొట్టడము, 4 కొట్టడము అట్లా. అసలు ఎక్స్పెక్ట్ చేయండి మ్యాచ్ టర్న్ అవుట్ ఏంటంటే మా వికెట్లు లైన్గా పడడం. అక్షర్ పటేల్ది, ట్రిస్టన్ స్టబ్స్ది, ఇంకెవరిది ఆశుతోష్ శర్మ కాదు, ఫ్యాఫ్ డు ప్లేసెస్ది, వీళ్ళు ముగ్గురిది పడ్డది. ఇంకా అక్కడి నుంచి ఓకే మ్యాచ్ మీద హోప్స్ వదిలేసుకున్నాను నేను. ఆ తర్వాత కాకపోతే ఇక్కడ ఇంకొకటి మంచి అక్షర్ పటేల్ కాకుండా ఇంకొకటి మంచి ఆడింది, హై స్కోర్ని పక్కన పెట్టు, మంచిగా ఆడింది విప్రాజ్ నిగమ్. జనరల్గా మనం వాడిని బౌలర్ కింద కన్సిడర్ చేస్తాం, ఆ బ్యాటింగ్ కూడా మంచిగా ఉంటుందని నువ్వే నాకు చెప్పినావు, మంచిగా ఆడుతుందని చెప్పి. మంచిగా ఆడిండు. ఇంకా అట్లా మిగతా బ్యాట్స్మెన్ మాదేం లేదు. సో ఓడిపోయినాం, ఇంకేదో 190 చేసినాము, ఓకే బెటర్ అనుకున్నా. మీ బౌలర్స్ గురించి. సో మా బౌలింగ్, మీ దానిలో స్టార్క్ లాస్ట్ ఓవర్ స్పెల్ ఉంది చూడు, లైక్ 9 runs 2 wickets, ఇంకోటి రన్అట్. అది మీకు ఒకటే ఉంటే మాకు అలా 2 ఉన్నాయి. 2 overs అయినాయి అట్లా. ఒకటి నరేన్ ఓవర్, ఇంకోటి వరుణ్ చక్రవర్తి ఓవర్. వరుణ్ చక్రవర్తి ఫస్ట్ 3 overs 31 runs, తర్వాత ఓవర్ 8 runs 2 wickets. అప్పుడు వరకు ఒక వికెట్ తీయలేదు. సునీల్ నారాయణ్ ఫస్ట్ 2 overs 19 runs 0 wickets, తర్వాత 2 overs 10 runs 3 wickets అనమాట. సో చెప్పాలి అని అంటే మ్యాచ్ 14th ఓవర్ దాకా మీదే, లైక్ 13th ఓవర్ దాకా మీదే ఉంటుండే. 13 overs 130 ఎంతనో ఉంది. 14th ఓవర్ సునీల్ నారాయణ్ 8 runs 2 wickets, తర్వాత 15th ఓవర్ అంకుల్ రాయ్ 6 runs 7 runs ఇచ్చాడు. 16th ఓవర్ మళ్ళీ సునీల్ నారాయణ్ 2 runs 3 runs ఇచ్చి 2 runs 1 wicket. తర్వాత కొంచెం ఎక్స్పెన్సివ్ వరుణ్ చక్రవర్తి 18th ఓవర్ వేసి 8 runs 2 wickets అనమాట. సో అక్కడనే మ్యాచ్. బౌలర్ ఎవరు? వరుణ్ చక్రవర్తి. ఎక్స్పెన్సివ్ అయినా కానీ బట్ ఓకే, సెకండ్ బెస్ట్ చెప్పాలి. థర్డ్ బెస్ట్ వికెట్స్ లో చూసుకుంటే సెకండ్ బెస్ట్. అండ్ మోర్ ఓవర్ 18th ఓవర్ వేసాడు అండ్ మెయిన్ వికెట్ అశుతోష్ శర్మ తీసాడు. అది కాక సో అంటే బట్ మెయిన్ వికెట్ కదా వాడు. సో అట్లా. అండ్ అంకుల్ రాయ్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన టీంలోకి చాలా బాగా వేసాడు. అండ్ వైభవ్ అరోరా ఇచ్చింది 2 overs అయినా కరుణ్ నాయర్ వికెట్ తీసాడు అనమాట. అండ్ యా, లాస్ట్కి రసల్ మంచి యార్కర్స్ వేసి అట్లా కంట్రోల్ చేసి నేర్చుకున్నట్టు బౌన్సర్స్ వస్తాడు కదా, గుడ్ లెంత్ లో ఫుల్ లెంత్ లో వేస్తాడు, ఫుల్ లో కూడా నార్మల్ గా షార్ట్ లెంత్ లో అట్లా వేస్తాడు అనమాట. సో
అలా 34 పాయింట్ వచ్చింది. 24కి వెళ్ళాను. నేను మండే ఫ్రైడే కూడా గెలవకపోతే ఎట్లా, సాటర్డే సండే నేనే. నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలియట్లే. నువ్వు ఏ టీం చూస్ చేసుకుంటే ఆ టీం విన్ అవుతుంది. ఎక్కడ బ్లాక్ మ్యాజిక్ ఏమైనా చేస్తున్నావా లేకపోతే అమ్మో, నిన్న చూస్ చేసుకున్నట్టు ఇంక గెలవలేగా. జీటీ లాంటి అంత ఫిక్సింగ్ చేసే అంత ఛాన్స్ లేదు, సీన్ లేదు అంతా. జీటీ లాంటి స్ట్రాంగ్ టీం తీసుకొని కూడా ఓడిపోయాను నేను. నన్నేమనుకోవాలి, నువ్వన్నా సరే ఓకే, 2 స్ట్రాంగ్ టీమ్స్, ఒక స్ట్రాంగ్ టీం ఎమర్జ్ అయింది అంతే. బట్ నేనైతే ఎంత స్ట్రాంగ్ టీం తీసుకొని కూడా ఓడిపోయినా గలీజ్గా. అది కూడా గలీజ్గా. నీ సీక్రెట్ ఏందో నాకు తెలిసిన రోజు మెల్లిమెల్లిగా పాయింట్స్ అన్ని ఇట్లా టర్న్ అయిపోతాయి అనమాట. అప్పటి వరకు నీకే వస్తూ ఉంటాయి, ఏం చేయలేను ఇంకా. ఈ రోజు రాక్ పేపర్ సీజర్ విన్ అయితే నేను చూస్ చేసుకున్న టీం విన్ అవుతుంది. విన్ అవుతుందిలే, చూస్ చేసుకుని పంజాబే చూస్ చేసుకుంటావు. లేదు, నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి నాకు. అబ్బో, ఓకే. సో ఇంతటితో మ్యాచ్ రివ్యూ సమాప్తం. సో రాక్ పేపర్ సీజర్కి వెళ్దాం, బట్ దానికంటే ముందు పాస్. ప్లీజ్ హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు చూసిన ఎవరైనా ఉంటే నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూ వస్తుంది, అది కూడా చూసేయండి. యా, బ్యాక్ టు ద వీడియో. సో రాక్ పేపర్ సీజర్ 3, 2, 1 కౌంట్ చేయాలా? నువ్వు కౌంట్ చేస్తావా? నేను కౌంట్ చేస్తే నేనే గెలుస్తున్నా, నువ్వు చెయ్యి. సరే, 3, 2, 1 రాక్ పేపర్ సీజర్ షూట్. సరే, నేను గెలిచినా అని నీకే చూసింగ్ ఆప్షన్ ఇస్తున్నా. నాకు కొంచెం కాంపిటీషన్ కావాలి, నాకు కొంచెం కాంపిటీషన్ కావాలి. నువ్వే చూస్ చేసుకో, అవసరం లేదు. ఎందుకు, ఏమైంది? చూస్ చేసుకో. సరే, నీకు ఏ టీం కావాలి? అవసరం లేదు. నీకు ఏ టీం కావాలో చెప్పు, అదే టీం ఇస్తా. అదే ఫెయిర్ గానే ఇస్తున్నా, నేను ఫెయిర్ గానే ఇస్తున్నా. మరి 2:1 ఇచ్చిన, 2:1 ఇచ్చిన ఇట్లా ఒక ఆప్షన్ ఇస్తున్నా. ఇదొద్దు, రాక్ పేపర్ సీజర్ ఆడడానికి రీజన్ ఏంది? టీం చూస్ కరెక్టే, కరెక్టే. నేను నాకు కాంపిటీషన్ కావాలి అని చెప్పి 2:1 ఇచ్చా, అట్లనే ఇప్పుడు కూడా ఇస్తున్నా. మనం ఎక్కువ పాయింట్స్ తేడాలేము. సరే, నాది నీకు కావాల్సిన టీం నువ్వే తీసుకో. నాకు చెన్నై. నాకు చెన్నై కావాలి. అవునా? నాకు నేను లిటరల్గా నువ్వు పంజాబ్ అని అంటే నేను నా ప్లాన్స్ నాకున్నాయి, అది కాదు అని చెప్తున్నా కదా. నాకు చెన్నై కావాలి. పంజాబ్ తీసుకుంటావు అనుకున్నా. అప్పా, నేను చెప్పినా నువ్వే ఫెయిర్ అని స్క్వేర్ అన్నావు. నువ్వు పంజాబ్ తీసుకో. సరే తీసుకో. ఇప్పుడు వద్దు, ఆ ఫెయిరాన్స్ కి వేరే పక్క అట్లా. నేను ఎక్స్పెక్ట్ చేసిన నువ్వు పంజాబ్ ని లేపుతున్నావు కదా, పంజాబ్ తీసుకుంటావేమో అని చెప్పి. బట్ ఓకే, ఏం చేయలేం. సో చెన్నై, 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 చెన్నై. లెట్స్ జంప్ ఆన్ టు ద మ్యాచ్ ప్రివ్యూ. సో ప్రివ్యూ గానే వెళ్ళే ముందు, ఇది చెన్నై పంజాబ్ మ్యాచ్ కదా. లాస్ట్ టైం చెన్నై పంజాబ్ మ్యాచ్ స్టార్ట్స్ తీసుకొచ్చిన అనమాట, ఏ ప్లేయర్స్ ఎట్లా ఆడారు చెన్నై వాళ్ళు పంజాబ్ వాళ్ళు అని చెప్పి. ఇక్కడ పంజాబ్ ని చూసుకుంటే ప్రియాన్స్ ఆర్య ఇచ్చి పడేసిండు, 4th innings లోనే సెంచరీ కొట్టిండు. అండ్ ప్రప్సిమ్రాన్ కూడా మంచిగా ఆడేవాడు, కాకపోతే డక్అవుట్ అయ్యిండు. నెక్స్ట్ మ్యాచ్ ఇచ్చి పడేస్తాడు. అండ్ మధ్యలో ఒక లైన్ ఉంది చూసినావా, సింగిల్ డిజిట్ ఫోన్ నెంబర్ లాగా 9 అవి చేంజ్ అవుతుందేమో ఒక మ్యాక్స్ వెళ్ళి తప్ప. ఇంకా శశాంక్ సింగ్ ఆన్సర్ వరకు వెళ్ళొద్దు అని కోరుకుంటున్నా, కానీ చెన్నైలో కాబట్టి వికెట్లు పడతాయేమో. బట్ అట్లా ఇది నేనేమనుకుంటున్నాను సార్, రేపు జరిగేది ఏమైనా చేంజ్ అయితే అది కూడా పెట్టు, అది కూడా చూపిద్దాం. ఏది అదే రేపటి మ్యాచ్ ప్రాబబుల్ అదా పెడతాం. సో ఇక్కడ నీది అయిపోయిన తర్వాత ప్రాబబుల్ 12కి వెళ్తాం. సో నాది బ్యాటింగ్కి వచ్చేసి అందరు ఉంటారు కదా అక్కడ. అవునా? సో లాస్ట్ బ్యాటింగ్ వచ్చింది అనుకుంటున్నావా? అలా కాదు, అంటే అందరు కనిపిస్తారు కదా ఇక్కడ కూడా. నాకు ఆ పర్ఫార్మెన్స్ ఎందుకు. సో మోస్ట్లీ చాలా టీమ్ చేంజెస్ ఉంటాయి. నా టీం గురించి, మ్యాచ్ పర్ఫార్మెన్స్ గురించి నేను పెద్ద మాట్లాడాను. సో ప్రాబబుల్ 12కి వెళ్ళిపోదాం ఇంకా. అదే అక్కడ. సో ఏం లేదు అక్కడ, ఓన్లీ స్క్వాడ్ ఉంది. ఓకే, నాది మోస్ట్లీ సో లాస్ట్ మ్యాచ్ చూసుకున్నట్టయితే చాలా చేంజెస్ చేసాడు. డివార్డ్ బ్రేవిస్ వచ్చాడు, ఇంకా శామ్ కరన్ వచ్చాడు, అందరినీ తీసేసాడు, ఒక్క కల్ప్రిట్ని తప్ప, దీపక్ కూడా. సో రేపు దీపక్ కూడా కూడా తీసేస్తే అసలు సెట్ టీమ్ అవుతుంది అని అనుకుంటున్నా. దీపక్ కూడా తీసేస్తే ఎవరు ఆ ప్లేస్లో బెటర్ వచ్చింది మ్యాచ్ ప్రివ్యూ. సో కిందకెళ్ళు. సో కిందకెళ్ళు. సో ఆ దీపక్ కూడా ఒక్కరిని తీసేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా, కానీ ఆ దీపక్ కూడా తీసేస్తే ఎవరు వస్తాడో అనేది కూడా తెలియదు. సో ఏమో వంశవేడి అని ఒక ప్లేయర్ ఉన్నాడు, సో ఆ ప్లేయర్ని తీసుకుంటే తీసుకోవచ్చు. సో అండ్ రేపు చెన్నైలో అవుతుంది, చెన్నై ఓడిపోవడం కొంచెం ఉంది, నాకు డౌట్గానే ఉంది. కానీ బట్ ఎక్కడో నా ఇన్స్టింగ్స్ చెప్తున్నాయి చెన్నై గెలుస్తుంది రేపు. అంత లేదు, లాస్ట్ టైం వాడు డెవాల్ బ్రేవిస్ గారి ఇన్నింగ్స్ చూసి కొడతారు అనుకుంటున్నాను. వాడు ఒక్కడే కదా కొట్టింది, మీతో ఎవరు కొట్టాడు? వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరు ఆడింది?
రేపు షేక్ చెప్పు రషీద్ వాళ్ళిద్దరు కూడా ఆడకపోయింటే షేక్ గలీజ్ రషీద్ ఉంటుండే. షేక్ రషీద్ ఆడతాడు రేపు, సో ధోని ఆడతాడు. సో అట్లా అది నా ప్రాబబిలిటీ 12. అసలు రాక్ పేపర్ సిజర్ మీరు ఫస్ట్ మాతో ఆడిన మ్యాచ్కి ఇప్పటికి చాలా చేంజెస్ ఉంటాయి. అవునవును అవును. మాది మోస్ట్లీ సేమ్ టీమ్ ఉంటుంది. ఇంకా మ్యాక్స్వెల్ని తీసుకుంటాడు. తీసుకుంటాము. ఇంకా మాకు వేరే ఆప్షన్ కూడా పెద్ద ఏం లేదు, ఎందుకంటే వాడికన్నా మంచి వాడు బ్యాటింగ్ స్టాయినిస్ ఉన్నాడు కదా. బౌలింగ్ లో కొంచెం ఆపుతాడేమో అని చెప్పి. స్టాయినిస్ లాస్ట్ టైం సెంచురియన్ లాస్ట్ టైం CSK. తెలుసు, కాకపోతే ఎల్ఎస్జీకి ఆడినప్పుడు చేసిండు. కానీ కాకపోతే నేను ఏమనుకుంటున్నా అంటే ఓన్లీ మ్యాక్స్వెల్ ని ఫోకస్ చేస్తే వాడికి వీళ్ళకి స్పిన్ ఆప్షన్ ఉంటుంది. మ్యాక్స్వెల్ బ్యాటింగ్ చేయకపోయినా బౌలింగ్ లో ఎంతో అంత స్పిన్ ఉంటుంది. అవునవును. స్టోయినిస్ ని కూడా మంచి ఆప్షన్ పెట్టడానికి ఛాన్స్ ఉంది, కాకపోతే ఏమో తెలియదు. నేనైతే పెట్టరేమో అనుకుంటున్నా, కాకపోతే నేను చెప్పిన రాంగ్ అవుతాయి కదా. అంటే ఓకే ప్లేయింగ్ చేస్తున్నప్పుడు అట్లా. ఓకే. సో ఇంకా నీ ప్లేయింగ్ టు బెస్ట్ ప్రాబుల్ 12 లో వాళ్ళే ఉంటారు. ఒక ఇంపాక్ట్ ప్లేయర్ సో ఇక్కడికి వీళ్ళు ఇచ్చింది చూడు, యాజ్మెటల్ లేకపోతే ఎగ్జావియర్ ఎవడో ఒకటి ప్లేస్ ఇస్తాడు. సో ఇది నీ కాకుండా బెస్ట్ 2 ఎవరు? 2 పర్ఫార్మర్స్ గురించి చెప్పాలంటే వస్తున్నా సిమ్రాన్ సింగ్ ఓకే. అండ్ బౌలర్ మార్కో యాన్సన్. అదే ఓకే. సో నాకు వచ్చేసి ఎవరిని తీసుకోవాలి, అందరు 30-40 రన్లే కొడతారు. డేవల్ బ్రేవిస్ కొట్టిండుగా మొన్న, తీసుకో. సరే డివార్డ్ బ్రేవిస్. విన్నావు నా మాట, నువ్వు వాడున్నాడు నమ్మకంతోనే తీసుకున్నా. నాకు తెలుసు CSK. వాడు ఒక్కడే ఏం చేస్తాడు. అవసరం లేదు, వాడు ఒక్కడే లాస్ట్ టైం మనకి చుక్కలు చూపించాడు. ఖలీల్ అహ్మద్ జూనియర్ ఏబిడి తీసుకుని వచ్చినావు. సో ఇంకా నువ్వు జూనియర్ స్టార్క్ ని తీసుకున్నాను. ఎవడు ఖలీల్ అహ్మద్. అవునా? అంటే ఆడు లెఫ్ట్ హ్యాండర్ వేస్తారు కాబట్టి అంటున్నాను. ఓకే ఓకే. మ్యాచ్ ప్రివ్యూ సమాప్తం. రివ్యూ ఎందుకంటే నేను మ్యాచ్ రివ్యూకి అట్లా చెప్తున్నా కదా, నెక్స్ట్ టైం నువ్వే చెప్తా. సో ఇప్పటి వరకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అఖిల్ స్టార్టింగ్ లో చెప్పినట్టు కొంతమంది వీడియోస్ చూస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ కొట్టట్లేదు. మా దగ్గర అనాలిసిస్ ఉంది, సో కొట్టండి సబ్స్క్రైబ్ కొట్టండి. Peace out. Let's meet in the next video. Bye-bye.